నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలనకు ప్రజలు చూపించిన నమ్మకం, పులివెందుల విజయం. చీఫ్ విప్ జీవి. గ్రామాల్లో హర్ ఘర్ తిరంగా. ఆంధ్రప్రదేశ్లో ఏడాది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సుపరిపాలనకు ప్రజలు చూపించిన నమ్మకం, వారిచ్చిన బహుమతే పులివెందులలో చారిత్రాత్మక విజయమని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. జగన్ రెడ్డి కుటుంబానికి పెట్టని కోటగా భావించిన పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లత ఘన విజయం సాధించడం ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి నిదర్శనంగా ఉందని ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. దశాబ్దాల తర్వాత పులివెందులలో ఓటర్లకు రిగ్గింగ్, బెదిరింపుల భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయగల వాతావరణం కలగడంతోనే ప్రజాస్వామ్యానికి ఈ విజయం లభించినట్లు భావిస్తున్నామన్నారు. తాము కూడా వైకాపా తరహాలో మేము రాజకీయాలు చేసి ఉంటే 11 మంది అభ్యర్థులు పోటీలోనే నిలిచి ఉండేవారా అని జగన్ను ఉద్దేశించి ప్రశ్నించారు. నిజానికి ఒంటిమిట్ట, పులివెందులలో ఓటమి ఖాయమని తెలిసి కారణాలు వెతకడం, ప్రజలను తప్పుపట్టడం అనేది ఓడిపోయిన జగన్ విపరీత మానసిక స్థితికి ఉదాహరణగానే కనిపిస్తోందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ అండదండలతో దేశ ఎన్నికల సంఘం అనేక చోట్ల దొంగ ఓట్లను చేరుస్తుందని, కేంద్ర ఎన్నికల సంఘం చేసిన మోసాలను సంఖ్యలతో సహా మా నాయకులు రాహుల్ గాంధీ బయట పెట్టారని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గర్నెపూడి అలెగ్జాండర్, వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు తెలియజేశారు. పట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం మొద్దు నిద్రలేచి చేసిన తప్పు ఒప్పుకొని జరిగిన తప్పును సరిచేయాలని కోరారు. మోడీ సర్కార్ నాయకుల మెప్పు కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ అధికారులు తప్పు చేశారో వారిని రాబోయే రోజుల్లో బోనులో నిలబడి ఉంటారని వ్యాఖ్యానించారు. మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ చోరీ, దొంగ ఓట్ల వ్యవహారం ఆధారాలతో సహా వారు బయటపెట్టడం జరిగింది. అందులో ప్రధాని మోడీ గారు, బీజేపీ పార్టీ మరియు ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఈ యొక్క దొంగ ఓట్ల వ్యవహారం నడిపి వారు గెలవలేని చోట కూడా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. అలాగే వారు ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా 2014 తర్వాత వారు చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఒకటి, పెద్ద నోట్ల రద్దు కావచ్చు. అలాగే కరోనా సమయంలో కొన్ని లక్షల మంది మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమైంది. ఇటువంటి క్రమంలో 2024లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ యొక్క మోడీ ప్రభుత్వం కూలిపోతుంది తప్పకుండా, బీజేపీ ప్రభుత్వం గంగలో కలిసిపోతుంది తప్పకుండా అనుకున్న తరుణంలో కూడా వారు ఈ 2024లో ఒక ప్రజల యొక్క అంచనాలను తారుమారు చేస్తూ మరలా ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయటం చాలా అది ఆశ్చర్యకరం, ప్రజలను బాధ పెట్టే అంశం. కాబట్టి మరి వాళ్ళు ఎలా గెలిచారు అని చెప్పి మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు దాని మీద ఒక రీసెర్చ్ లాగా చేసి ఎంతో అవగాహనతో ముందుకెళ్ళి అనేక సందర్భాల్లో అనేక డాక్యుమెంట్స్ పరిశీలించి బెంగళూరులోని సెంట్రల్ నియోజకవర్గమైన మహదేవ్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వారు మొదటగా కొన్ని డోర్ నెంబర్స్లో చిన్న రూమ్ నెంబర్లో కూడా 33 ఓట్లు, 40 ఓట్లు, 50 ఓట్లు అటువంటి కూడా ఆధారాలతో కనుగొనడం జరిగింది. కనుగొన్న తర్వాత వారు ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఈ అంశాన్ని, ఓట్ల చోరీ గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైఎస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా శావలపురం మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని బీజేపీ మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్మాణ సారథి శావలపురం మండలం గుంటుపాలెం గ్రామంలో స్థానిక బీజేపీ క్రియాశీలక సభ్యుడు మాజీ మండల అధ్యక్షుడు అన్నవరం శ్రీనివాసరావులను కలుపుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా శావల్యాపురం మండలం బీజేపీ మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంటుపాలెం గ్రామంలో ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా మన బీజేపీ సీనియర్ లీడర్ మాజీ మండలాధ్యక్షుడు అన్నవరం శ్రీనివాసరావు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో గుంటుపాలెం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జాతీయ జెండాని
మూవెనల్ జెండాల్ని ప్రతి ఇంటికి కూడా చేర్చే క్రమంలో ప్రతి మనిషి హృదయంలో జాతీయ జెండా రెపరెపలాడేటువంటి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని గుంటుపాలెం గ్రామస్తులు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా రేపు ఆగస్టు 15 నాడు ప్రతి ఇంటిపైన కూడా మూవన్నెల జెండాని ఎగరవేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకున్నాం. నా దేశం నా బాధ్యత అను అంశంపై వినుకొండ నియోజకవర్గ రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనా మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఫౌండర్ రవికుమార్, పాస్టర్లు ఏలియా నాయక్, బాలరాజులు వెన్నెల న్యూస్ తో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్ లోని ఎంపీసీ కళ్యాణ మండపం నందు ఈ ప్రార్థన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క క్రైస్తవ సోదరీమణుడు పాల్గొని దేశ రక్షణ క్షేమం కోసం కలిసి ప్రార్థించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తారీఖున నిర్వహించు మరి నా దేశం నా బాధ్యత, మన దేశం పట్ల మనందరి బాధ్యత. మరి గాంధీజీ గారు నేర్పించినటువంటి మంచి మార్గంలో భారతదేశము ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఉన్నత భావంతో మరి దేశాన్ని ప్రేమించే వారందరం కలిసి మరి దేశం కొరకు, నాయకుల కొరకు, మరి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి నాయకుల కొరకు మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం. సో మీరు కూడా రండి, రేపు ఉదయం మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి రేపు ఉదయం సరిగ్గా 9:30 హనుమాన్ నగర్ ఎంపీసీ కళ్యాణ మండపం నందు జరిగే ఈ ప్రార్థన కూడికలో మీరందరూ పాల్గొంది దేవుని ఆశీర్వాదం పొందుకొని ఈ దేశ క్షేమం కొరకు మరి ప్రార్థన చేసే ఆ భాగ్యమును, ధన్యతను పొందుకోవాల్సిందిగా ప్రభునామలో మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి ఆర్పిఎఫ్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ రండి. మధ్యాహ్నం మీకు అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేశాం. రండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవెనలు పొందండి. రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం పట్ల బాధ్యత కలిగి వినుకొండలో నా దేశం నా బాధ్యత అనేటువంటి ఒక గొప్ప ప్రార్థన విజ్ఞాపనను రేపు ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ విజ్ఞాపన ప్రార్థనలో వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సేవకులు మీ సంఘాలతో పాటు కలిసి మన ఎంపీసీ కళ్యాణ మండపం హనుమాన్ నగర్లో ఉంది. హనుమాన్ నగర్లోని ఎంపీసీ కళ్యాణ మండపంలో మనందరం కలిసి దేశ రక్షణకై మనం ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాం కనుక ప్రేమతో రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ తరలి వచ్చి ఏకీభించి పట్టుదలతో దేశం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా రావాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆహ్వానిస్తుంది కనుక రేపు మీరందరూ రండి. తప్పక మనం ప్రార్థనలో పాల్గొని ప్రభునామాన్ని గణపరుద్దాం. సరిగ్గా ఖచ్చితంగా ఉదయం 9:30 ప్రారంభించబడుతుంది కనుక సమయాన్ని ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మేమందరము కలిసి దైవ సేవకులందరము ఆగస్టు 15వ తారీఖున ఉదయం 9 గంటలకు ఎంపీసీ కళ్యాణ మండపంలో ప్రార్థన వీరుల సహవాసం ఏర్పాటు చేశాము. నా దేశము నా బాధ్యత ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతున్నాయి కనుక మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకురాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఈ లైవ్లో చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. నా దేశం నా బాధ్యత కనుక మనందరం మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో శ్రీ శారదా విద్యానికేతన్ వారి సహకారంతో బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులతో తిరంగా యాత్ర నిర్వహించారు. ముందుగా దేశాభివృద్ధి, దేశభక్తిపై ప్రధాని మోదీ విధానాలు వివరిస్తూ ప్రసంగం చేశారు. స్వాతంత్రం వచ్చి అన్ని సంవత్సరాలైనా అభివృద్ధి పైనలో ఎంతవరకు తీసుకెళ్లిందనేది చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. మనం ఇక్కడ ఏంటంటే చాలా మంది దేశభక్తుల్ని విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమందిని మాత్రమే ప్రజెంట్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఎంతో మంది త్యాగధనులు ఆ రోజు బాలగంగాధర్ తిలక్ నుంచి ఆయన వినాయక చవితి పెడితే వినాయక ఉద్యమాల్లో అందరూ కలుస్తారు. స్వాతంత్ర ఉద్యమం ముందుకెళ్ళిద్దని బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగఫలం అంత కాదు. వారు సబ్మెరైన్లో పనిచేసి రెండో ప్రపంచ యుద్ధంలో కూడా జర్మనీ వెళ్లి హిట్లర్ని కలిసి ఈ
ఎంతో ఒక లండన్ మన బ్రిటిష్ వాళ్ళలో ఒక మౌంట్ బాటన్ కూడా ఒక విషయం చెప్పాడు, స్వాతంత్రం రావడానికి మూలకారకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని. అలానే గాంధీజీ కూడా అహింసా సిద్ధాంతంతో ఆయన పందాలు ఆయన వెళ్లారు. అందరూ కలిసి త్యాగ ఫలమే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ కొంతమందికి మాత్రం సరైన లేదు. అవన్నీ కూడా మనం గుర్తించుకొని వారిని స్మరించుకుంటూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దేశభక్తిని పెంపొందించుకొని ప్రతి పిల్లలు ఈ రోజు బాలలే రేపటి పౌరులు. వారి అభ్యున్నతికి మనం అంతా పాటుపడుతూ ఈ దేశ అభివృద్ధికి దేశం మీద ప్రేమ, తల్లి మీద ప్రేమ లాంటిది. మన తల్లి అంత ముఖ్యమో దేశం అంత ముఖ్యమో. ఎందుకంటే దేశంలో దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులు గాని, దేశానికి అన్నం పెట్టే రైతులను గాని మనం అభివృద్ధి చేసుకోవాలి. అన్ని రంగాలను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి మనం మోడీ గారి నాయకత్వంలో ఎంతో పనిచేస్తుంది ప్రభుత్వం. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఈపూర్లో ఉన్న ఇక్కడ పెద్దలందరికీ, ఇక్కడ మా ముఖ్యులు స్వరాజ్ గారికి, అలాగని స్కూల్ యాజమాన్యానికి, ఇక అమ్మకి, ఇక్కడ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఎంతో మంది మహానీయుల త్యాగ ఫలితంతో సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని అన్ని రంగాల్లో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆనందాలు నిండుగా సాగే జెండా పండుగ మన దేశ సమత మమతలకు నిదర్శనమని, శాంతి, అహింస, సామరస్యాలతో మెలుగుతూ మొవ్వవెన్నెల పతాకంలా కలిసిమెలిసి ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.